రూ. 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లా? అంటే రూ. 20,000కి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారా? నిజమేనండి. రీసెంట్‌గా నేను ఇంటర్నెట్‌లో చూస్తున్నప్పుడు కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు తెలిసిందేంటంటే నార్త్ సైడ్ ఇప్పుడు రూ. 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఇస్తున్నారని చెప్తున్నారు. అసలు రూ. 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఎలా ఇస్తున్నారు? అంటే రూ. 20,000కి స్కూటర్ ఎలా ఇస్తున్నారు? అసలు ఇలాంటి స్కూటర్స్ తీసుకోవచ్చా? అసలు ఈ స్కూటర్స్‌లో ఎటువంటి క్వాలిటీ ఉంటుంది? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో రీసెంట్‌గా నేను కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే రూ. 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పనమాట. సో మనకి ఇలాంటి ఒక సింగిల్ లైట్ మోడల్స్, సో మనకి వైట్ లేబుల్ ఇలాంటి స్కూటర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. ప్రీవియస్ గా మనం గమనిస్తే కనుక 1,00,000కి 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ విన్నాం. ఇప్పుడు రూ. 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వరకు కూడా ఇప్పుడు మార్కెట్ అనేది రావడం జరిగింది. అసలు ఈ రూ. 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అసలు రూ. 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉంటాయి, పూర్తి సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ లో ముఖ్యంగా నో లైసెన్స్ సెగ్మెంట్ లో ఈ కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో అంటే ప్రతిరోజు ఇంత అమౌంట్ ఆఫ్ అమ్మకాలు జరపాలనే ఉద్దేశంతో చాలా మంది కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అప్రూవల్స్ లేకుండానే చాలా మంది కంటైనర్స్ తీసుకొచ్చి వెహికల్స్ ని ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు అనమాట. సో ఇప్పుడు చెప్పబోయే ఈ 1,00,000కి 5 బండ్లు ఏదైతే ఉన్నామో, అంటే కేవలం 20,000 ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉన్నామో, మోస్ట్లీ ఇవి వచ్చేసరికి వితౌట్ ఎనీ ఏఆర్ఐ గానీ అప్రూవల్ లేని వెహికల్స్ ని ఇంత తక్కువ ప్రైస్ కి అమ్మగలుగుతున్నారు అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఇవాళ మనం ఒక మార్కెట్ లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అమ్ముతున్నాం అంటే అది దానికి ఐక్యాట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఐక్యాట్ లేకపోయినా ఏఆర్ఐ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. సో అప్రూవల్ ప్రాసెస్ కి వెళ్ళడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతి వెహికల్ కి కూడా కొన్ని నార్మ్స్ అయితే ఉంటాయి అనమాట. మన వెహికల్ అమ్మిన తర్వాత ఆ చాసిస్ మీద ఒక నెంబర్ అనేది ఇవ్వడం కానివ్వండి, ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ల మీద ఇలా కొన్ని ఇండికేషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫాలో అయ్యి ఓకే కస్టమర్స్కి వెహికల్ అమ్ముతున్నాం అంటే మినిమం ఈ పారామీటర్స్ మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి అప్రూవల్లో ఫాలో అయిపోయిన వెహికల్స్కి మాత్రమే మన మార్కెట్లో వెహికల్స్ అమ్మగలుగుతారు. బట్ ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే మార్కెట్లో చాలా మంది షార్ట్ టర్మ్ లో బిజినెస్ చేద్దామని వచ్చి వాళ్ళు వితౌట్ ఎనీ ఐకాట్ కానివ్వండి ఏఆర్ఐ లేకుండా వెహికల్స్ అనేది అమ్మేస్తున్నారు. సో అలా మనకి 1,00,000కి 5,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మోస్ట్లీ ఏంటంటే వితౌట్ అప్రూవల్లో తక్కువ కాస్ట్ లో వెహికల్స్ అయితే అమ్ముతున్నారు అన్నమాట. సో ఇలాంటి వెహికల్స్ తీసుకుంటే మీరు ఎదురయ్యే కొన్ని ఛాలెంజెస్ ఏంటో ఫస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ విషయం చూసుకున్నట్లయితే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతారు. 20,000 ఒక స్కూటర్ వస్తుందంటే ఇది వచ్చేసరికి మీకు వితౌట్ బ్యాటరీ అయితే ఇస్తారు అనమాట. సో మనకి బ్యాటరీ అనేది ఆప్షనల్, అది మీరు గ్రాఫీనో లేకపోతే లిథియం అనేది కస్టమర్ ఆప్షన్ బట్టి అయితే వేసుకుంటారు. 20,000 ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫస్ట్ విషయం క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయిపోతారు. ఇందులో మన స్కూటర్ అవుటర్ పార్ట్ చూసుకున్నైతే బాడీ ప్యానెల్స్ అనేది మనకి లో క్వాలిటీ బాడీ ప్యానెల్స్ అయితే వస్తాయి అనమాట. మనం దాన్ని పట్టుకుంటేనే మనకు తెలిసిపోతుంది బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్పి. సో లో బిల్డ్ క్వాలిటీతో ఈ బాడీ ప్యానెల్స్ అనేది ఉంటాయి అనమాట. సో అంటే మీరు కొంచెం గొతుకుల రోడ్స్ లో ఇద్దరు మనుషులు వేసి వెళ్ళిన లైట్ గా మీరు వెయిట్ లాంటిది వేసుకుని వెళ్తే కనుక బాడీ ప్యానెల్స్ ఇరిగిపోయే అవకాశం అయితే ఉండదు. సో చాలా తక్కువ క్వాలిటీ బాడీ ప్యానెల్స్ అనేవి స్కూటర్లు యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ చాసిస్. ఇందులోపల మనకి మెటల్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి చాసిస్ అంటే నథింగ్ బట్ లోపలంతా కూడా ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా, మన స్కూటర్ సంబంధించిన బాడీ ప్యానెల్స్ వీటన్నిటిని అసెంబుల్ చేసేది ఆ ఫ్రేమ్ మీద, చాసిస్ మీద. సో చాసిస్ కూడా చాలా తక్కువ వీక్ చాసిస్, అంటే చీప్ క్వాలిటీ చాసిస్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. సో మనకి ఆ చాసిస్ యొక్క థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఇన్ కేస్ కస్టమర్స్ ఎవరైనా యూజ్ చేస్తారంటే ప్రిఫర్డ్ ఒక సింగిల్ యూజర్ అనమాట. ఇంత తక్కువ బిల్డ్ క్వాలిటీతో మీరు ఒక స్కూటర్ని తీసుకున్నారు, నేను ఈ ప్రైస్ లో తీసుకుందాం అనుకుంటే అది మోస్ట్లీ యూజ్ కేస్ పర్పస్ వచ్చి సింగిల్ యూజర్కే. మీరు ఇద్దరు వేసుకుని వెళ్ళామంటే అది ఎంతకాలం వస్తుందని చెప్పలేరు అనమాట. ఈ వీక్ చాసిస్ చాలా తక్కువ క్వాలిటీతో ఐరన్ అనేది, ఆ మెటల్ ఏదైతే వాడతారో అది లో క్వాలిటీ ఐరన్తో వాడతారు. మీరు ఈవెన్ కొంత టైం వాడిన తర్వాత ఆ ఐరన్ మెటల్ ఏదైతే ఉందో రస్ట్ పట్టేసే అవకాశం కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. బాడీ క్వాలిటీ తక్కువ ఉంటుంది, చాసిస్ క్వాలిటీ తక్కువ అయితే ఉంటుంది. ఈవెన్ ఒక వెహికల్ మీద వెళ్ళినప్పుడు మినిమం సస్పెన్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ సస్పెన్షన్ కూడా మనకి లో గ్రేడ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. ఇలాంటి స్కూటర్స్ మీద కనుక మీరు ప్రయాణిస్తే కనుక నడుం నొప్పి అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్లాట్ రోడ్ కండిషన్స్ మీద మీకు అసలు తేడా తెలియదు ఎటువంటి స్కూటర్ మీద వెళ్ళినప్పుడు. బట్ ఇలాంటి స్కూటర్స్ వేసుకుని మీరు కొంచెం గొత్తుకుల రోడ్డు మీద వెళ్ళినప్పుడు సస్పెన్షన్ కాకుండా డైరెక్ట్ గా మీ వెన్నుమూక మీదే ఆ ఒత్తిడి అంతా పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ క్వాలిటీ ఆఫ్ ది సస్పెన్షన్ కూడా చాలా తక్కువ అయితే ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రేకింగ్ పరంగా కూడా మోస్ట్లీ ఈ ప్రైస్ లో ఇచ్చేది ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ తోనే స్కూటర్ అయితే ఇస్తారు. యాక్చువల్లీ మీ ఇమేజ్ లో డిస్క్ అని కనిపించినప్పుడు కూడా ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ తో వస్తాయి అనమాట. సో ఇందులో కూడా మనకి బ్రేక్స్ లో కూడా డ్రమ్ బ్రేక్స్ లో కూడా క్వాలిటీస్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ మీకు ఇచ్చే తక్కువ ప్రైస్ స్కూటర్ కాబట్టి ఇందులో కూడా చాలా లో క్వాలిటీ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి అనమాట. పదే లూజ్ అయిపోవడం కానివ్వండి, ఇవి కూడా ఆ బ్రేక్ సంబంధించిన మెటల్ బాడీ ఏదైతే ఉందో త్వరగానే తుప్పు పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సస్పెన్షన్ ప్రకారం మీకు చెప్పినట్టుగా రియర్ సైడ్ సస్పెన్షన్ కానివ్వండి, ముందున్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా, దీని పిస్టన్ సంబంధించిన క్వాలిటీ కూడా
తక్కువ క్వాలిటీతోనే పిస్టన్ క్వాలిటీ అయితే మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈవెన్ టైర్స్ కూడా లో క్వాలిటీ టైర్స్ అయితే లభిస్తాయి. అలానే గ్రిప్ కూడా చాలా తక్కువ గ్రిప్తో మనకి టైర్స్ అయితే లభిస్తాయి అనమాట. సో మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు ప్రైస్ తగ్గిపోయే కొద్దీ దాంట్లో ఉన్న క్వాలిటీ అంతా తగ్గిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి ఏంటంటే, చైనాలో ఎవరైతే ఇలాగా కంటైనర్స్లో తీసుకొస్తారు, ఇప్పుడు మీకు ఇలాంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మోస్ట్లీ మీకు ఒక ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేకపోయినప్పటికీ కంటైనర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ బుకింగ్స్ తగ్గట్టుగా 3 కంటైనర్లు 4 కంటైనర్, ఒక్కొక్క కంటైనర్కి ఒక 200 వెహికల్స్, ఇలాగ డిపెండ్స్ ఆన్ ఆ కంటైనర్ సైజుని బట్టి వెహికల్స్ తెప్పిస్తారు. సో ఆ సేల్ అయిపోయిన తర్వాత ఇంకో కంటైనర్, సో వాళ్ళకి ఆ లాభాల ప్రకారంగా అమ్ముకుంటూ ఉంటారనమాట. సో మోస్ట్లీ వెహికల్స్కి ఎటువంటి వారంటీ కూడా ఇవ్వరు అనమాట. సో మీ ఎంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి. చైనాలో ఇదే సేమ్ వెహికల్లో ఉదాహరణకి 20,000 ఉందనుకోండి, అదే స్కూటర్ 30,000 క్వాలిటీ ఉంటుంది, అదే స్కూటర్ 40,000 క్వాలిటీ కూడా ఉంటుంది. వెహికల్ చూడడానికి ఒకటే, బట్ ఇందులో ఉన్న కాంపోనెంట్స్ తేడా వస్తుంది అనమాట. బయటకు చూసినప్పుడు కస్టమర్ అడగచ్చు, అదేంటి మీ షోరూంలో 40,000 చెప్తున్నారు, ఆ షోరూంలో 30,000కి స్కూటర్ ఇస్తున్నారంటే క్వాలిటీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే కొంతమంది మార్జిన్ వేసుకుని అమ్మేవాళ్ళు వేరేగా ఉంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే, చైనా నుంచి ఎవరైతే ఇక్కడ నుంచి ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసుకుంటారో ఆ వెహికల్స్లో చాలా వరకు కూడా మనకి క్వాలిటీ ఆఫ్ ది కాంపోనెంట్స్లోనే చాలా వరకు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. అది మనకి ఎప్పుడైతే ఆ వెహికల్ని ప్రాక్టికల్గా లైవ్లో చూసి దాన్ని బిల్డ్ క్వాలిటీ దగ్గర పట్టుకున్నప్పుడు మాత్రం తెలుస్తుంది ఆ బిల్డ్ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉందని. అలానే నడిపినప్పుడే మోస్ట్లీ ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. అలానే ఈ స్కూటర్స్లో మీకు వచ్చేది మోస్ట్లీ సింగిల్ లైట్ వేరియంట్ అయితే ఇస్తారు. సో ఇక్కడ కూడా కాస్ట్ కటింగ్ చేయడం కోసం డ్యూయల్ లైట్ వేరియంట్ అనేది ప్రైజ్లో రాదు. అవుటర్ పార్ట్లో చూసుకున్నట్లయితే అటు ఫైబర్ క్వాలిటీ మెటీరియల్స్, లోపల చూసుకున్నట్లయితే చాసిస్, ఈవెన్ సీట్ కూడా, కూర్చున్న సీట్ కూడా కొంచెం లో క్వాలిటీ సీట్ అనేది స్కూటర్లో ఇస్తారనమాట. కొంతకాలం వరకు నడుస్తుంది, దాని తర్వాత ఆ సీట్ కూడా ప్రాబ్లం అయితే లభిస్తుంది. మీకు వైరింగ్లో మందం అనేది ఉంటుంది. సో నో లైసెన్స్ స్కూటర్లో మరీ ఎక్కువ మందం అయితే వాడరు, బట్ ఇలాంటి మీకు ఇంకా తక్కువగా వచ్చే స్కూటర్స్ అయితే ఇంకా తక్కువ వైరింగ్ అనేది, ఆ థిక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వైరింగ్ థిక్నెస్ తగ్గింది అనుకోండి, మనకి ఫీజెస్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఎంసీబీ స్కూటర్లు ఇచ్చినప్పటికీ కూడా వెంటనే డ్రిప్ అయిపోవడం, అంటే మనకి స్కూటర్లో ఇద్దరు కూర్చుని జస్ట్ కొంచెం లోడ్ ఎక్కువ వేసినా కూడా ఎంసీబీ డ్రిప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే దీంట్లో ఉన్న మోటార్ క్వాలిటీ తగ్గడం, అవి కూడా నెక్స్ట్ పాయింట్స్ చెప్తాను. సో ఓవరాల్ కాంపోనెంట్స్లో యొక్క క్వాలిటీలో డిఫరెన్స్ ఉండడం వల్ల, ఈ వైరింగ్ హార్నెస్లో కూడా కాంప్రమైజ్ అవ్వడం వల్ల చిన్న లోపల చిన్న మనకి ఎల్ఈడి లైట్స్, ఈ స్కూటర్లో లైట్స్ కానివ్వండి, లేకపోతే హార్న్ లాంటివి త్వరగా పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ వైరింగ్ అనేది తక్కువ క్వాలిటీ యూజ్ చేయడం వల్ల. అంటే 1,05,000 స్కూటర్స్ ఏదైతే ఉన్నాయి, అంటే 20,000కి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కనుక కొనుగోలు చేశారనుకోండి, సో దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ ఉన్న డిజిటల్ స్పీడోమీటర్ ఏదైతే ఉందో దాంట్లో మీకు రీడింగ్స్ కూడా ప్రాపర్గా అయితే ఉండదు అనమాట. మీకు మోస్ట్లీ ఇచ్చే ఆ వోల్టేజ్ ప్రకారంగానే మీరు ఆధారపడి ఉండాలి. సో ఆ వోల్టేజ్ సంబంధించిన బ్యాటరీ పర్సంటేజ్ బార్స్ ఏదైతే ఉంటాయో నచ్చినట్టు చూపిస్తున్నారు. దాని ఉదాహరణకి మీరు 100% ఛార్జ్ చేసి వెళ్ళారనుకోండి, ఫస్ట్ బార్ డ్రాప్ అయ్యేసరికి మీరు 50% బ్యాటరీ అయింది అనుకుంటారు, బట్ మిగిలిన 3 డ్రాప్లు మిగిలిన 3 బార్లు చాలా ఫాస్ట్గా డ్రాప్ అయిపోతాయి అనమాట. అంటే వాస్తవానికి ఫస్ట్ బార్ డ్రాప్ అయిందంటే ఒక 25% డ్రాప్ అవ్వాలి, ఇంకా మిగిలిన 3 బార్స్ 25 డ్రాప్ అవ్వాలి. బట్ ఇందులో ఏంటంటే తక్కువ క్వాలిటీ సంబంధించిన వెహికల్ కావడం వల్ల, సరైన లోపల సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ ఏమి యూజ్ చేయకపోవడం వల్ల, కంట్రోలర్ లాంటివి ఏమి యూజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక క్లారిటీగా ఇన్ని కిలోమీటర్స్ వెహికల్ వెళ్తుంది, ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ మీరు ట్రాక్ చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అనమాట. నెక్స్ట్ అందులో ఉన్న మనకి ఓడోమీటర్ రీడింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఒక కిలోమీటర్ నడిపినప్పటికీ కూడా స్కూటర్ మీద 1.5 కిలోమీటర్ నడపడం, లేకపోతే మీరు కిలోమీటర్ నడిపితే చాలా తక్కువ వెళ్ళినట్టుగా ఓడోమీటర్ రీడింగ్ చూపించడం. సో మోస్ట్లీ మీకు డిజిటల్ సంబంధించిన రీడింగ్స్, ఓడోమీటర్ రీడింగ్స్ అనేది తక్కువ చూపించడం జరుగుతుంది. ఈవెన్ బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేషన్ రీడింగ్స్ కూడా తక్కువ అయితే కనిపిస్తాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో మాకు డిఫాల్ట్గా ఇచ్చే ఛార్జర్ క్వాలిటీ కూడా చాలా తక్కువ పూర్ క్వాలిటీతో మీకు ఛార్జర్ అయితే లభిస్తుంది. సో మోస్ట్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో మీకు బ్యాటరీ ప్యాక్ లభించదు కాబట్టి ఛార్జర్ కూడా ఇచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ ఇన్ కేసు ఇచ్చారంటే మాత్రం చాలా తక్కువ క్వాలిటీతో ఛార్జర్ అయితే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సో మోస్ట్లీ ఛార్జర్స్ ఇవ్వరు, బట్ వితౌట్ ఛార్జర్తోనే ఓన్లీ వెహికల్ పరంగా మీకు స్కూటర్ అయితే అందజేసే అవకాశం అయితే ఉండొచ్చు. అవుటర్ పార్ట్ గురించి మాట్లాడుకున్నాం, స్కూటర్ యొక్క డిజిటల్ స్పీడోమీటర్లో ఏమేమి క్వాలిటీ కాంపోనెంట్స్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ స్కూటర్లోనే మరొక ముఖ్యమైన కాంపోనెంట్ ఏంటంటే మోటార్ మరియు కంట్రోలర్. సో ఇవాళ నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్లో 250 వాట్ మోటార్ అని చెప్పినప్పటికీ కూడా మోస్ట్లీ మినిమం యూజ్ చేస్తున్న మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 600 వాట్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. కొంతమంది 800 వాట్ వరకు యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళు తక్కువ ప్రైస్ అంటున్నారు కాబట్టి తక్కువ 600 వాట్ మోటారే యూజ్ చేశారు అనుకుందాం. సో ఇందులో కూడా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతారు అనమాట. సో మనకి ఇందులో మోటార్ యొక్క క్వాలిటీ ఎలా డిపెండ్ అవుతుందంటే, ఇందులో వైండింగ్స్ అనేది ఉంటాయి. సో లోపల మనకి వైండింగ్స్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ వైండింగ్స్ లేదనుకోండి, మోటార్ త్వరగా పోయే అవకాశం ఉంటుంది. అంటే
ఉదాహరణకి వీళ్ళు 150 కేజీ లోడ్ చెప్పారు, బట్ మీరు 200, 220 వేసారనుకోండి, మోటార్ ఇబ్బంది వచ్చి మోటార్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైండింగ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఒకవేళ క్వాలిటీ మోటార్ వాడారనుకోండి, ఈవెన్ ఒక్కోసారి 200, 250 కేజీస్ లోడ్ వేసినా కూడా మోటార్కి ఇబ్బంది ఉండదన్నమాట. సో మీరు ఎప్పుడైతే లో క్వాలిటీ మోటార్ యూజ్ చేస్తారు, అంటే ఇప్పుడు తక్కువ ప్రైస్లో స్కూటర్ ఇస్తున్నారు కాబట్టి అందులో కూడా యూజ్ చేసి తక్కువ క్వాలిటీ మోటార్ ఉంటుంది కాబట్టి మీకు ఆ వైండింగ్స్ అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఈవెన్ మీరు కొంచెం లోడ్ ఎక్కువ వేసినా కూడా. రెండోది, ఈ మోటార్ యొక్క హీటింగ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. పూర్ బిల్డ్ క్వాలిటీ మోటార్స్ ఎప్పుడైతే మీరు స్కూటర్స్లో యూజ్ చేస్తారనుకోండి, దానివల్ల మీరు వెహికల్ వాడతారు కాబట్టి దానివల్ల మీ మోటార్లో ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అలానే మీకు ఇలాంటి మోటార్స్లో పవర్ కూడా ఎక్కువైతే ఉండదు అనమాట. సో ఎప్పుడైతే మీరు బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేసి వెహికల్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు కొంచెం ఇనీషియల్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్యాటరీ కొంచెం లో పవర్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మోటార్ లో క్వాలిటీ అవ్వడం వల్ల దీని ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి, తక్కువ ఎఫిషియన్సీ ఉండడం వల్ల బ్యాటరీ కొంచెం మీడియం బ్యాటరీ పవర్ ఉన్నప్పుడు కూడా ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉండడం వల్ల మోటార్ పవర్స్ మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న టార్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఫ్లైఓవర్స్ ఇద్దరు వేసుకుని ఫ్లై అవ్వడం అనేది చాలా కష్టం. ఈవెన్ సింగిల్స్లో కూడా ఫ్లైఓవర్ వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి తక్కువ క్వాలిటీ మోటార్స్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్, ఈ మోటార్స్తో పాటుగా దీనికి కనెక్ట్ అయ్యే మరొక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే కంట్రోలర్ ఉంటుంది. సో ఈ కంట్రోలర్ మనకి మోటార్ సంబంధించిన పవర్ అవుట్పుట్ని వెహికల్కి ఇచ్చి వెహికల్ నడపడానికి కంట్రోలర్ అయితే యూజ్ చేస్తుంది. అలానే డిఫరెంట్ మోడ్స్కి డిఫరెంట్ స్పీడ్స్ మోటార్ నుంచి తీసుకునే విధంగా కంట్రోల్ చేస్తుంది కాబట్టి క్వాలిటీ కంట్రోలర్లో కూడా కాంప్రమైజ్ అవుతారు కాబట్టి యాక్సలరేషన్లో జర్కీ యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈవెన్ మనకి వాళ్ళ మార్కెట్లో కొంచెం 20,000 రూపాయల కన్నా ఎక్కువ ప్రైజెస్, 40,000 రూపాయలు, 45,000 రూపాయల స్కూటర్స్లో కూడా జర్కీ యాక్సలరేషన్ ఉంది. బట్ స్టిల్ 20,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా మీకు యాక్సలరేషన్లో జర్కీ యాక్సలరేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మీరు థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా కొంచెం స్లోగా యాక్సలరేట్ చేసిన కొంచెం జర్క్ లాగా స్కూటర్ ముందుకు వెళ్ళడం, దూకినట్టు అనిపించడం, ఇలాంటివి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్, మీ కంట్రోలర్ సంబంధించిన పూర్ క్వాలిటీ కంట్రోలర్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు మోటార్ సంబంధించిన పవర్లో కొంచెం డిలే ఉండొచ్చు అనమాట. సో మీరు థ్రాటల్ ఇచ్చారు, సో దాని రెస్పాన్స్ అనేది మీకు స్లోగా ఉండొచ్చు. ఈవెన్ మీరు పవర్ కట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు థ్రాటల్ ఇచ్చేస్తారు, కొంత దూరం బాగానే వెళ్ళొచ్చు, మళ్ళీ కొంత దూరం స్లో అవ్వచ్చు స్కూటర్. ఇవన్నీ మీరు స్కూటర్ కొన్న ఇమీడియట్గా ఫేస్ చేయనప్పటికీ కూడా మేబీ ఒక 3 months 4 months యూజ్ చేసిన తర్వాత మీరు ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. లేదు, సింగిల్ రైడర్ కాకుండా మీరు ఫస్ట్ డే నుంచే డబల్స్ యూజ్ చేస్తారనుకోండి, ఇంకా ఫాస్ట్గానే మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉండొచ్చు. సో కారణం, ఈ స్కూటర్లో ఉన్న మోటార్ కంట్రోలర్ క్వాలిటీ తగ్గడం వల్ల అటు మోటార్కి ఇబ్బందులు ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది, కంట్రోలర్కి ఇబ్బంది అవకాశం ఉంటుంది. దీనివల్ల కస్టమర్ ఎవరైతే వెహికల్ యూజ్ చేస్తారో ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం అనేది ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు మనం వెహికల్ సంబంధించిన అవుటర్ పార్ట్ గురించి మాట్లాడుకునే ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ గురించి కానివ్వండి, లోపల మోటార్ కంట్రోలర్ గురించి ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందని చెప్పాను. బ్యాటరీ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే మీకు 20,000 రూపాయలకి ఇచ్చే స్కూటర్ ఏదైతే ఉంటుందో మనకి మోస్ట్లీ వితౌట్ బ్యాటరీ ఇస్తారు కాబట్టి మీరు వేసుకున్న బ్యాటరీని బట్టి డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇలాంటి స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో మోస్ట్లీ మీకు లోకల్లో డైరెక్ట్గా ఈ ప్రైస్కి అయితే ఇవ్వరు అనమాట. మీరు వేరే చోట నుంచి ఆర్డర్ పెట్టిన స్కూటర్ అయితే తెచ్చుకుంటారు. సో మీరు బయట నుంచి వెహికల్ తెచ్చుకున్నారు, మోస్ట్లీ వాళ్ళు ఇచ్చేది నో వ్యారంటీ. సో వాళ్ళు చెప్పిన ఒక 6 months వ్యారంటీ అయితే చెప్పినా మోస్ట్లీ వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వడం అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఇలాంటి వెహికల్స్ అయితే అమ్మరు. మీకు చెప్పాను, ప్రాపర్ అప్రూవల్ ఉన్న కంపెనీస్ ఒకలాగా మేనేజ్ చేస్తే జస్ట్ కంటైనర్స్ తీసుకొచ్చి జస్ట్ ఆ మూమెంట్ వరకు వెహికల్స్ అమ్మాలనే థాట్లో ఉన్న వాళ్ళు వీటి మీద ఫోకస్ చేయరు. ఆ రోజుకి కంటైనర్ అమ్మామా, లేకపోతే ఈ రోజు ఒక 10 వెహికల్స్ అమ్మామా అనే థాట్ మీద వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మీకు వ్యారంటీ దాని అష్యూరెన్స్ అనేది ఉండదన్నమాట. మీరు ఏమైనా ఇబ్బంది వచ్చి ఈ పార్ట్స్లో ఏమైనా ఇబ్బంది వస్తే స్పేర్ పార్ట్ సపోర్ట్ అనేది మీరు కొన్న వ్యక్తి నుంచి చాలా తక్కువ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు వీళ్ళు మోస్ట్లీ మీ కాల్స్కి ఆన్సర్ చేసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వెహికల్స్ మీరు త్రూ ఆన్లైన్ మోస్ట్లీ వేరే స్టేట్స్ నుంచి మీరు వెహికల్స్ కొనుగోలు చేశారు, మీకు నిజంగా వెహికల్ కొన్ని వాళ్ళు 6 months వ్యారంటీ ఇచ్చి ఆ పీరియడ్లో కూడా మీకు వ్యారంటీ ఇష్యూ వచ్చిందనుకోండి, మీరు ఒక పార్ట్ని పంపించారు, పార్ట్ని డెలివరీ అక్కడ వాళ్ళకి పంపించమన్నారు, అది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ ఉండదు. మీకు వాళ్ళు రెస్పాన్స్ అవుతారు, ఒక వెహికల్ పార్ట్ పంపించండి అని చెప్పచ్చు, బట్ అది మీకు ఎప్పుడు పంపిస్తారనేది క్లారిటీ ఉండకపోవచ్చు అనమాట. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఎప్పుడు వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉండదు. అలానే ఇలాగ మోస్ట్లీ మీకు ఎంఐ స్కూటర్స్లో సరైన ప్రాపర్ లోపల ఉన్న నెంబరింగ్ లేకపోవడం, చాసిస్ మీద ఎటువంటి నెంబర్స్ లేకపోవడం, కంట్రోలర్ మీద సరైన నెంబర్స్ వేయకపోవడం వల్ల ఇచ్చిన కంట్రోలర్ సంబంధించిన మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అంటే మీకు ఏమైనా కంట్రోలర్ ఇష్యూ వచ్చింది, లోకల్లో కంట్రోలర్ వేద్దామంటే దీనికి సంబంధించిన నెంబర్ మీకు తెలియకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, వేరే కంట్రోలర్ వేస్తే మళ్ళీ వెహికల్లో కంట్రోలర్ వల్ల ఇంకొక ఇతర కాంపోనెంట్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి వెహికల్స్ చాలా తక్కువ క్వాలిటీలో మీరు వెహికల్స్ కొనుగోలు చేస్తే సర్వీస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా వరకు మీరు కష్టం అనమాట. సో మోస్ట్లీ మీ సర్వీస్ అనేది
ఎక్స్పెక్ట్ చేయలేరు వాళ్ళ నుంచి. ఎందుకంటే వాళ్ళు అమ్మేదే ఈ ప్రైస్కి ఇచ్చేస్తామని చెప్తారు. తర్వాత మీరు వెహికల్ ఏమైనా కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీరు నిజంగా 20,000 రూపాయలకి మార్కెట్లో ఒక స్కూటర్ దొరికింది, దాన్ని కొనుగోలు చేస్తే మీరు ఫేస్ చేసే ఇష్యూస్ అనమాట. వెహికల్ పూర్ క్వాలిటీ ఉంటుంది, లోపల కాంపోనెంట్స్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, సర్వీస్ పరంగా కూడా ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వీటన్నిటికీ లింక్ అయిన ఏకైక కారణం కాస్ట్. ఎవరైతే ఒకళ్ళు చాలా తక్కువ ప్రైస్కి మీకు వెహికల్ ఇస్తున్నారంటే వాళ్ళు సర్వీస్ అనేది ఇవ్వట్లేదు, సర్వీస్లో కాంప్రమైజ్ అవుతున్నారు, క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారు. ఇవన్నీ కాంప్రమైజ్ అయినప్పుడు మీరు ఆ వెహికల్ తీసుకున్నా కూడా ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఉదాహరణకి మీరు వెహికల్ 20,000కే తీసుకున్నారు అనుకుందాం వేరే చోట నుంచి. సో ట్రాన్స్పోర్టేషన్కి ఇంకొక 3,000 ఒక 5,000 వేసుకున్నారు, 25,000 రూపాయలకి మీ స్కూటర్ వచ్చేసింది అనుకుందాం. బట్ మీకు రేపొద్దున్న ఈ వెహికల్లో ఒక మోటార్ కంట్రోలర్ అనే ఇష్యూ వస్తే బయట మీకు ప్రైస్ ఎంత అవుతుంది తెలుసా? 8,500 నుంచి 10,000 రూపాయల వరకు కేవలం మోటార్ కంట్రోలర్కి మీకు ఖర్చు అవుతుంది. ఇక వెహికల్లోని ఇతర కాంపోనెంట్స్ లైక్ చాసిస్ కానివ్వండి, ఇతర కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే వీటన్నిటిని మీరు యాడప్ చేసుకుంటే చాసిస్కి చాలా తక్కువ ఒక 6,000 వేసుకుందాం, ఇక్కడికే 16,000 అవుతుంది. టైర్స్ ఒక 1,500 వేసుకుందాం, నెక్స్ట్ బ్రేక్స్, నెక్స్ట్ వైరింగ్ హార్నెస్. సో ఇవన్నీ వేసుకుంటే అసలు మీకే జస్ట్ నార్మల్గా అంటే విడివిడిగా పార్ట్స్ వేసుకుంటే దాని కాస్టే ఒక 30,000 వచ్చింది అనుకుందాం. అంటే వన్స్ ఇన్ కేస్ ఇలాంటి వెహికల్స్ మీరు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసి దాని తర్వాత మీకు ఇబ్బందులు వచ్చింది అనుకోండి, వెహికల్ కాస్ట్ కన్నా మీరు మార్చుకునే స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట ఇలాంటి వెహికల్స్ తీసుకోవడం వల్ల. అలానే ఇలాంటి వెహికల్స్ మీరు తీసుకోవడం వల్ల మీకు ఏమన్నా థెఫ్ట్కి గురైనా వెహికల్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వీటికి మీకు నెంబరింగ్ లాంటివి కూడా ఉండవు అనమాట. అప్రూవల్స్ కూడా మోస్ట్లీ ఇలాంటి వెహికల్స్కి ఎవరు. ఇవన్నీ చెక్ చేసుకుని మీరు ఒక 20,000 రూపాయలకి స్కూటర్ నేను స్టిల్ ఇంకా 20,000కే తీసుకుంటా అంటే కనుక కనీసం మీకు లోకల్గా ఆ పర్టికులర్ డీలర్షిప్ ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చెక్ చేసుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, రేపు పొద్దున్న పార్ట్స్ ఏమైనా ఉంటే దొరికితే లేదా అని చూసుకుని అప్పుడు ప్రొసీడ్ అవ్వని తప్పిస్తే మోస్ట్లీ త్రూ ఆన్లైన్ తీసుకుంటే మాత్రం మీకు రెస్పాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. వన్స్ వెహికల్ తీసుకుని రిపేర్స్ వస్తే మీకు పెట్టుబడి వెహికల్ కొన్నదానికన్నా ఆ రిపేర్ కాస్ట్లు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా సింగిల్ రైడర్ వెహికల్స్ అనమాట. సో మీరు ఇందులో కూడా నేను డబల్స్ వెళ్తాను, ఎక్కువ లగేజ్ వేస్తానంటే మీరు అసలు ఆ వెహికల్కి వెళ్ళకపోవడం బెటరు. మీరు ఇంకా స్టిల్ ఇలాంటి వెహికల్ యూజ్ చేసుకుంటే చాలా లైట్ వెయిట్ పెట్టుకుని చాలా స్లోగా బాగా నిజంగా స్కూటర్లో 20 స్పీడ్ ఉంటే 25 స్పీడ్లోనే వెళ్ళి సింగిల్ పర్సనే వెళ్ళి కొంచెం చాలా జాగ్రత్తగా సాఫ్ట్ రోడ్ కండిషన్స్లో వాడుకుంటా అంటే ఏమైనా కొంత టైం వచ్చే అవకాశం ఉంటుంది తప్పిస్తే మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్టు ఎలాంటి వెహికల్స్ యూజ్ చేస్తే మాత్రం మీకు ఎందాక చెప్పారు వీటిలో యూజ్ చేసే కాంపోనెంట్సే లో క్వాలిటీ అన్నప్పుడు మీరు అలాంటి వెహికల్స్ని ఇంకా కొంచెం అధ్వానంగా ఉన్న రోడ్స్ మీద మీరు నడిపారనుకోండి, మీ వెహికల్స్ ఇంకా ఫాస్ట్గా పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది అనమాట పరిస్థితి. మార్కెట్లో ప్రతి ప్రైస్కి కూడా వెహికల్ అయితే లభిస్తుంది, బట్ ఆ ప్రైస్కి తగ్గ క్వాలిటీయే మీకు లభిస్తుంది అనమాట. సో మీకు కొంచెం ఎక్కువ కాలం మన్నాలంటే దానికి తగ్గ మీరు ప్రైస్ పెడితే దానికి సంబంధించిన క్వాలిటీ మీకు లభిస్తుంది. ఇలాంటి వెహికల్స్ ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసి ఆన్లైన్లో లభించి ఆర్డర్ పెట్టే ముందు కుదిరితే అలాంటి వెహికల్ ఎక్కడైనా అందుబాటులో ఉంటే ఒకసారి చెక్ చేయండి ఆ క్వాలిటీస్ ఎలా ఉన్నాయో. అంతేగాని ఎవరు కూడా ₹1 లాభం లేకుండా అయితే వెహికల్ అయితే అమ్మరనమాట. సో మరొకసారి మీకు గుర్తు చేసేది ఇలాంటి వెహికల్స్ సాధ్యమైనంత వరకు మీరు మరీ 20,000కి వచ్చే స్కూటర్స్ తీసుకునే ముందైతే మాత్రం ఈ క్వాలిటీలో ఇలాంటి కాంప్రమైజ్ ఉంటాయని గుర్తించండి. అప్పుడే మీరు ఇలాంటి వెహికల్ తీసుకుంటే ఇలాంటివి వస్తాయి, సో నేను ఇలాంటివి యూజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి వెహికల్ తీసుకుని నేను లిథియం వేసుకుంటానంటే మాత్రం ఇంకా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు చెప్పిన వైరింగ్లోనే లో క్వాలిటీ వైరింగ్ ఆడతారు, మళ్ళీ అందులో లిథియం బ్యాటరీ వేసి మళ్ళీ దానివల్ల ఇంకొంచెం కాంప్లికేషన్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్లీ ఇలాంటి వెహికల్స్ గ్రాఫిన్తోనే, బట్ ఇలాంటి వెహికల్లో మళ్ళీ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ వేస్తే ఆ బ్యాటరీ పెట్టడానికి కింద ఒక ఐరన్ బేస్ లాంటిది ఇస్తారు. ఆ ఐరన్ బేస్ కూడా ఆ గ్రాఫిన్ బ్యాటరీ బరువుని ఆపడం కూడా కష్టం. మోస్ట్లీ ఆ ఐరన్ బేస్లు ఇరిగిపోయి రోడ్డు మీద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి లో క్వాలిటీ స్కూటర్స్ మీరు తీసుకోవడం వల్ల అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా గమనించి ఓకే ఇలాంటివి ఉంటాయి అని దాన్ని బట్టి మీరు సో ఈ మార్కెట్లో 1,00,000కి 5 స్కూటర్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు, సో దానికి సంబంధించిన ఒకవేళ తీసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో మీ ముందైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. మీరు 1,00,000కి 5 స్కూటర్స్ 20,000 రూపాయలకి ఒక స్కూటర్ తీసుకుంటే క్వాలిటీలో అయితే డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. ఈ పాయింట్స్ అన్ని గమనించుకునే మీరు వెహికల్ తీసుకుంటారా లేదనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఓవరాల్గా నేను చెప్పే విషయం ఏంటంటే మీరు 1,00,000కి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారా లేకపోతే 1,00,000కి 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారా అనేది కాదండి. మీరు కనుక వైట్ లేబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేరే ప్రాంతం నుంచి వైట్ లేబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందులో చాలా తక్కువ ధరకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో ఈ ఇబ్బందులు కూడా ఏంటంటే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత మీకు
ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి, దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని వాడుకునే ప్రైస్ ఏదైతే ఉంటుందో మీకు ఆల్మోస్ట్ వెహికల్‌లో సగం కాస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనైతే ఉండదనమాట. మీరు గనక ఈ వెహికల్ మొత్తం మీరు సమ్ ఎక్స్ అమౌంట్‌లో వెహికల్ కొనుగోలు చేసుకుంటారు. దాని తర్వాత సమస్య వచ్చిందనుకోండి, ఆ రిపేర్ ఖర్చులే అమౌంట్ ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు డీలర్ అయినా, కస్టమర్ అయినా ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక జస్ట్ మీరు యూజ్ అండ్ త్రో పర్పస్‌లో మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుక్కోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చూస్ చేసుకోండి అనమాట. ఇక చివరిగా చెప్పే విషయం ఏంటంటే స్టిల్ నేను ఇలాంటి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే గనక కాస్త మీరు రికగ్నైజ్డ్ బ్రాండ్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు లోకల్‌లో ఉన్న కంపెనీ సంబంధించిన వెహికల్స్‌నే తీసుకోండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్‌షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించిన నెంబర్‌కి వాట్సాప్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఫార్మ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కోరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ న్యూస్, ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.